ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ యా దేవీ సర్వభూతేషు మాతృపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీరామ రామ రామేతి రమే రామై మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. జయ గురు దత్తాత్రేయాయ నమ. ఈ రోజునంతా కూడా కంటెంట్ చూసుకుంటే నేను పాలపర్తి గురునాథ్ శర్మ ప్రధానంగా మీకంతా కూడా జ్యోతిష్ సంబంధమైన విషయాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాను. ఈరోజు కంటెంట్ అంతా కూడా చూసుకుంటే గోచారీత్యా బృహస్పతి యొక్క మార్పు మే నెల మాసంలో విశ్వ సంవత్సరం ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం ఈ యొక్క మే నెల 15వ తారీఖు నుంచి మిథున రాశిలో బృహస్పతికి సంచారం మరియు శుక్రుడంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడి యొక్క స్థితిగతులు ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాయి. ఈ యొక్క మే నెల మాసంలో బృహస్పతి మార్పు అంతా కూడా విశేషంగా ఏ రకంగా అందరికీ కలిసి వస్తుంది, విపరీత రాజయోగాలు శుక్రయోగం అంతా కూడా ఏ రకంగా వస్తుంది, ధనయోగాలు అంతా కూడా ఏ రకంగా గ్రహస్థితి ప్రకారంగా వస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి, విపరీత రాజయోగము, లక్ష్మీ కుబరియోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శుక్ర శని కలియుకతోటి సంచారం చేయడం, గోచార రీత్యా ఈ యొక్క బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో సంచారం చేయడం, ఈ యొక్క రాహుకేతులంతా కూడా చూసుకుంటే మే నెల 18వ తారీఖులో ఈ యొక్క కుంభరాశిలో రాహువు సంచారం చేయడం మరియు సింహరాశిలో అంతా కూడా కేతు సంచారం చేయడం అనేది గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంది. మరియు ఈ యొక్క కాలసర్ప దోషంలో గోచారీత్యా రాహుకేతు మధ్యలోనే ఈ యొక్క అన్ని గ్రహాలంతా కూడా ఉండడం అనేది కాలసర్ప యోగంలో ఉండడం, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా మానవ జీవనాధారం అంతా కూడా ఉండడం వల్ల గ్రహాల యొక్క ఆ బలం పెరగడానికి ప్రధానంగా గురుబలం కానీ శుక్రబలం కానీ పెరిగితే కనుక శుక్రయోగం అనేది పెరిగితే కనుక ఆ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల విపరీత రాజయోగాలు శుక్ర మహర్దశ అనేది అనుకూలిస్తే కనుక మీకు విపరీత రాజయోగం రావడానికి, అనంతమైన ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, వస్తులాభము, భూలాభము, గృహయోగము, విపరీత రాజయోగము, భోగభాగ్యానికి అధిపతి అయిన శుక్రుడంతా కూడా విపరీత రాజయోగానికి, మంచి గృహయోగానికి కలగడానికి కానీ, కళ్యాణ యోగం కలగడానికి కలత్ర కారకుడైన శుక్రుడంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగానికి కారకుడు అవుతాడు. ప్రధానంగా చూసుకుంటే బంగారం కానీ, ఈ యొక్క స్థిర ఆస్తి కోసమైనా కానీ, స్థిర ఐశ్వర్యం కోసమైనా కానీ, వ్యాపారం అభివృద్ధి కోసమైనా కానీ శుక్రుడు కారణమవుతాడు. ఇక్కడ బృహస్పతి మార్పు అంతా కూడా గురుబలం పెరగడం వల్ల దత్తాత్రేయ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. బృహస్పతి అంతా కూడా మార్పు లభించడం వల్ల ప్రధానంగా పుష్కరకాల సమయం ఇదంతా కూడా సరస్వతి పుష్కరకాల సమయంలో అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి లభించే విధంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ పరిష్కారం చేసుకుంటే అతి శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి, అఖండమైన మంచి ఫలితాలు రావడానికి, అఖండమైన రాజయోగం రావడానికి, శుక్రయోగం కలగడానికి, ప్రధానంగా శుక్రయోగం వల్ల మీకంతా కూడా శుక్ర మహర్దశ లభించడం, మీ యొక్క దశ వింశోత్తర దశ విధానంలో శుక్ర మహర్దశ ఉంటే కనుక మీకంతా కూడా సర్వ గ్రహదోష నివారణ జరగడానికి, ప్రధానంగా చూసుకుంటే సకల గ్రహదోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజయోగం కలగడానికి, వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఏ గ్రహం వల్ల మీకంతా కూడా కారణమవుతుంది, ఏ పరిష్కారం చేసుకుంటే శీఘ్రంగా వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ప్రమోషన్స్ రావాలన్నా కానీ, మీకంతా కూడా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా కానీ ఏం పరిష్కారం చేసుకోవాలి, శుక్రుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. మంచి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. సింహరాశి వాళ్ళకి ప్రధానంగా విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం మే నెల మాసం 15వ తారీఖు రోజు నుంచి బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, సింహరాశి వాళ్ళకి ప్రధానంగా ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ఇక్కడ మీనరాశిలో అంతా కూడా శుక్రుడు శని కలయికతో ఉండడం అంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా అష్టమ స్థానంలో ఆకస్మిక ధనలాభాన్నిచ్చే గ్రహంగా మారి మీకంతా కూడా ఉచ్చ స్థానంలో అంతా కూడా ఉన్న శుక్రుడంతా కూడా ఆకస్మిక ధనస్థానాన్నంతా కూడా ధనయోగానంతా ఇచ్చే గ్రహంగా మారుతున్నారు. మీకంతా కూడా శుక్రుడు యోగకరంగా ఉంటే జన్మజాతకంలో కనుక ప్రధానంగా మీకు విపరీత రాజయోగానికి యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా జన్మజాతకంలో శుక్రుడు దోషకారిగా ఉంటే కలత్రకారకుడైన శుక్రుడంతా కూడా వైవాహిక జీవితానికి కారణమవుతారు, అన్యోన్య దాంపత్యానికి కారణమవుతాడు, విపరీత రాజయోగానికి కారణమవుతాడు, భోగభాగ్యానికి కారణమైన ఈ యొక్క స్త్రీతత్వ గ్రహమైన శుక్రుడంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాన్ని ఇచ్చే గ్రహంగా, గురుతత్వం ఉండే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా శుక్రుడు యోగకారకంగా మారడానికి మీరంతా కూడా శుక్రగ్రహానికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు చేయించుకోండి. తద్వారా మీకంతా కూడా బొబ్బర్రు దానం చేసుకోవడం వల్ల
విపరీత రాజ్యము, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, అకాల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు మరియు వస్త్రదానం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పొలిటికల్ రంగంలో ఉండేవాళ్ళు, అంటే ప్రధానంగా చూసుకుంటే మంచి పదవి రావాలి, నాకంతా కూడా మంచి పదవిలో నేను ఉండాలి, ఈ యొక్క రాజకీయ రంగంలోనే అంతా కూడా ప్రవేశం చేసి మంచి కీర్తి ప్రతిష్టలు పొందాలి అనుకునేవాళ్ళు ప్రధానంగా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, కాలభైరవ హోమం చేసుకోవడం, శుక్రుడికి ప్రీతికరంగా, శనీశ్వరుడు ప్రీతికరంగా మరియు రాహుకి ప్రీతికరంగా, దశమాధిపతి ఎప్పుడైతే ఉన్నారో మీ జన్మజాతకంలో దశమాధిపతి యోగం అంతా కూడా యోగకరంగా ఉంటే కనుక దశమాధికి ప్రీతికరంగా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం, ప్రధానంగా చూసుకుంటే పంచమస్థ గురువు యోగం అంతా కూడా ఉంటే కనుక జన్మజాతకంలో మీకు పంచమ స్థానంలో గురువు ఉంటే కనుక మీరు జన్మజాతకంలో గురువు ఏ స్థానంలో ఉన్నాడు, శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు, శనీశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడు చూసుకోవాల్సి ఉంటుంది. రాహు అంతా కూడా ఇక రాజయోగానికి కారణమవుతారు. మీకంతా కూడా రాహు ఏ స్థానంలో ఉన్నాడు అవన్నీ కూడా చూసుకొని జన్మజాతకంలో ఈ యొక్క దోషాలకు పరిహారం చేసుకుంటే మంచి పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దోష పరిహారార్థం అంతా కూడా రాజశ్యామల యాగము, వారాహిదేవి హోమము మరియు ఈ యొక్క కమలాత్మిక అనేది మామూలుగా చెప్పుకుంటే లక్ష్మీ కుబేర్ హోమం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల విపరీత రాజయోగంతో మీకంతా కూడా సంఘాలలో గౌరవం పెరగడానికి, మంచి పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగంలో వ్యాపారంలో అభివృద్ధి కలగాలి, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగాలి, వ్యాపారం విస్తారం చేసుకోవాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మేము చేసే రాజశ్యామల హోమంలో పాల్గొండి, లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమంలో పాల్గొండి. తద్వారా మీకంతా కూడా సకల గ్రహ పీడ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది, గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సంపూర్ణ గ్రహశాంతి కలిగి మీకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అని చెప్పేసి నేను ఆశీర్వాదం చేస్తున్నాం. అఖండమైన కోటి రెట్లు పుణ్యప్రాప్తి కలిగే విధంగా, యజ్ఞాధికర్తలు చేసే విధంగా మీకంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి లక్ష్మీ కుబేర యోగం అనేది పడుతుంది. మీకంతా కూడా శుక్రుడంతా కూడా ఇక్కడ యోగకారకంగా అష్టమ స్థానంలో ఉండడం మరియు శనీశ్వరుడితో పాటు ఉండడం అనేది ప్రధానంగా శనీశ్వరుడు ఇక్కడ దోషకారిగా ఉన్నాడు మరియు మిత్రుడైన ఈ యొక్క శుక్రుడితో పాటు కలిసి ఉండడం మిశ్రమైన ఫలితాలు ఇవ్వడం, శ్రమతో కూడిన సంపాదన ఇస్తుంటాడు శనీశ్వరుడు. ఇక్కడ శనీశ్వరుడు దోషకారిగా ఉన్నాడు కానీ శనీశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క మీరు తైలాభిషేకం చేసుకోవడం కానీ, తిలలు అంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేసుకోవడం కానీ, వస్త్రదానం చేయడం కానీ, చెప్పులు కానీ, గొడుగులు కానీ బ్రాహ్మణోత్వం దానం చేసుకోవడం వల్ల, అన్నదానం పెట్టడం వల్ల వీధ వాళ్ళకి అంతా కూడా శనీశ్వర దోషపీఠ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించండి, మంచి ఫలితాలు పొందుతారు. జయ గురు దత్తాత్రేయాలు.